వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. సో మార్కెట్ రికవరీ అవుతుందా అవటం లేదా అనేది బిగ్ క్వశ్చన్ టుడే. మార్కెట్ దగ్గర దగ్గర 1000 పాయింట్లు రికవర్ అయినట్టే. 2000 పైచలకు తగ్గింది కదా, 26,000 నుంచి 23,000 చిల్లరకు వచ్చింది కదా, 3,000 పాయింట్లు తగ్గి 1000 పాయింట్లు రికవర్ అయింది. ఇట్ ఈస్ 1/3 రికవరీ. ఇట్ ఈస్ ఆన్ ది వే టు రికవరీ పాత్లోనే ఉంది. అయితే ఈ రికవరీ స్ట్రైట్ లైన్లో వెళుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే రోజు రోజుకి పెరుగుతుంది, అంటే రోజు ఒక 100 పాయింట్లు 150 పాయింట్లు పెరుగుతూ అట్లాగే వెళ్ళిపోతుంది క్విక్గా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దంటే చేస్తే చేయండి, మీ ఇష్టం. నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఎందుకంటే బాగా 3,000 పాయింట్లు అంటే కొంచెం కన్సిడరబులే. అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, కానీ 10% వచ్చింది కరెక్షన్. ఇంత 10% కరెక్షను పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వచ్చింది. మళ్ళీ అదే పీక్ లెవెల్కి వెళ్ళటానికి ఎంత టైం తీసుకుంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ, కనీసం మార్చి, కనీసం జనవరి ఫిబ్రవరి డిసెంబరు జనవరి ఫిబ్రవరి అబ్బో చాలా టైం ఉందండి. మార్చి చాలా దూరం ఉంది మార్చి. బట్ జనవరి జనవరి వరకు వస్తే ఓకే. ఆ, లేదంటే మార్చి అంటే కొంచెం టైం తీసుకుంటుంది, గ్రాడ్యువల్గా పికప్ అవుతుంది. పడుతూ లేస్తూ మొత్తానికి వస్తుంది. కన్సల్టేషన్ మోడ్లో ఉంటుంది కొంతకాలం. కాబట్టి మ్, ఈలోగా ఏంటంటే వన్ హ్యాస్ టు డూ ఈజ్ మార్కెట్లో బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే ఫండమెంటల్స్ బాగుంటాయో కంపెనీకి, ఆ కంపెనీ అయినా తగ్గింది అంటే అక్కడ పికప్ చేయొచ్చు ఆ స్టాక్ని. ఇట్స్ బయింగ్ ఆపర్చునిటీ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కన్సల్టేషన్ మోడ్ నిదానంగా రికవర్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. బట్ ఇట్ ఈస్ బౌండ్ టు రికవర్, దో ఇట్ టేక్స్ టైం. ఈ రికవరీ ప్రాక్టికల్గా చెప్పాలంటే నిఫ్టీ 50 స్టాక్స్కి మాత్రమే పరిమితం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తీసుకున్నట్లయితే వాటికి ఉన్న ఫండమెంటల్స్ బేసిస్ మీద అవి మూవ్ అవుతాయి. ఫండమెంటల్స్ బాగున్నవి మార్కెట్లు కొంచెం ఎట్లా ఉన్నా కానీ పికప్ అవుతాయి. ఫండమెంటల్స్ బాగున్నవి పడిపోయే అవకాశం ఉంది, లేదా అట్లీస్ట్ పెరగకపోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఇప్పుడు నిఫ్టీ పొజిషన్ రేపు వీక్లీ సెటిల్మెంట్, సారీ మంత్లీ సెటిల్మెంట్ కాబట్టి దీని గురించి ప్రత్యేకించి చెప్పలేము. కానీ ఆ, ఈరోజు మార్కెట్ సరళి అంటే ట్రేడింగ్ సరళిని బట్టి చూస్తే ఆ, కొంచెం షార్ట్ కవరింగ్ మోడ్లోనే కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 2 రోజుల నుంచి కవర్ చేసుకుంటూ లాస్ట్ 2 డేస్ జాగ్రత్తగా కవర్ చేసుకున్నారు. ఈరోజు కొంచెం కంఫర్టబుల్గా కవర్ చేసుకున్నారు. సో ఇప్పుడు నిఫ్టీ వంతు, రేపు నిఫ్టీ సెటిల్మెంట్ కదా. కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ సెటిల్మెంట్ అనుకోండి. సో ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అంటే షా- అంటే బాగా ఎక్కువగా షార్ట్ పొజిషన్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఏం కనిపించటం లేదు. అందువల్ల ఏంటంటే న్యూట్రల్గా ఉండొచ్చు, పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఇది 24,000 మనం ఒకసారి ఎందుకు ఊహాగానాలు ఎందుకు, కానీ ఊరికి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూద్దాం. ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో చూద్దాం. ఆప్షన్ చైన్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. స్పాట్ ఎంత ఉంది నిఫ్టీ చూద్దాం. స్పాట్ నిఫ్టీ 24,274 275 ఉంది, ఎటు కాకుండా ఉంది. 200కి 250కి ఎక్కువ, 300కి తక్కువ. సరే, ఇన్ బిట్వీన్. ఓకే, పర్వాలేదు. 24కి లక్కీగా వచ్చేసాం తొందరగానే. 24కి రావడానికి ఎక్కువ టైం పడుతుందేమో అనిపించింది మార్కెట్. మొత్తానికి వచ్చింది కదా, వీ హ్యావ్ గాట్ ఇట్. చూడండి, 275 కదా.
24,275 అంటే 250కి ఎక్కువ, 300 తక్కువ. అది బాధ మధ్యలో వచ్చింది. ఓకే, 24,250 తీసుకుంటే ఇంప్లైడ్ వాలటైలిటీ 12 ఉంది. ఇక్కడ ఇంప్లైడ్ వాలటైలిటీ 17 ఉంది. న్యాచురల్. ఇది కాల్ సైడ్ కదా. దీన్నే 24,300 దగ్గర చూద్దాం. అయినా 16, 17 దగ్గర ఉంది. సో ఒక్కటే ఏంటంటే ఇమీడియట్ ఇండికేషన్ ఏంటంటే 24,300 దగ్గర, 24,300 కాల్ దగ్గర పొజిషను 3,09,000 కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇక్కడ 2,76,000 కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఓహో, మరి 250 దగ్గర అయితే 1,23,000 కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ ఉంటే కాల్ సైడ్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, ఇక్కడే అయిపోతుంది. అయితే 24,500 దగ్గర ఉందండి. 24,500 దగ్గర మాత్రం స్ట్రెంగ్త్ ఉంది. 3,95,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. 24,500 అంటే 24,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ మార్కెట్ పెరిగిన కొంచెం ఒక 150 పాయింట్స్, 100, 150 పాయింట్స్ పెరగచ్చు అప్పర్ సైడ్. మరి రెసిస్టెన్స్ ఇది. సపోర్ట్ ఎక్కడుంది? సపోర్ట్కి 3,80,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయండి 24,000 దగ్గర. అచ్చా, సింపుల్ అండి. 500 పాయింట్స్ దగ్గర ఉందండి అంతా కలిపి. 24,000, 24,500 దగ్గర ఒకటి ఉంది. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత ఇంప్లాయిడ్ వాలటైలిటీ మాత్రం పుట్ సైడ్ తక్కువ ఉంది. అంటే మీకు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండి, అమ్మేస్తాం అంటున్నారు. పుట్ సైడ్ అబ్బే మాకొద్దు అంటున్నారు బయర్స్. అంటే ఇంకా తగ్గదండి అంటున్నారు. అయితే మరి కాల్ సైడ్ తీసుకున్నట్లయితే కాల్ సైడ్ ఇంప్లాయిడ్ వాలటైలిటీ 16, 17 ఉంది. అంటే మోర్ పీపుల్ ఆర్ ఆన్ ది మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఆన్ ది కాల్ సైడ్. అందుకని ఈ సెల్లర్స్ రేట్ పెంచారు. ప్రీమియం కొంచెం ఎక్కువ ఉందన్నమాట అర్థం. దీన్ని బట్టి ప్రీమియం ఎక్కువ ఉన్నది కాల్ సైడ్, ఎందుకంటే ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కువగా ఉంది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాట్ యూ కెన్ సే ప్లస్ సైడ్. అయితే వీళ్ళని ఆమ్, ఆ, భయభ్రాంతులకి గురి చేయడానికి, వీళ్ళని భయపెట్టడానికి వాళ్ళు ఏం చేయగలరంటే జస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసేసి భయపెట్టేసి వీళ్ళు ఆ, కొన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటారు కదా, బయటకు వచ్చేస్తారు కాల్స్ కొనుక్కున్న వాళ్ళు. లేకపోతే నడిచినట్టు కొంచెం నడిచిన తర్వాత మధ్యలో పడేసి భయపెట్టచ్చు. ఉం? లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూడండి, ఆ సిచ్యువేషన్ కూడా అనలైజ్ చేయాలి మనం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయొచ్చు? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,500, 500 ప్లస్ ఆ రేంజ్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ కొంచెం సెల్లింగ్ తీసుకురావచ్చు. ఈ ప్రాబిలిటీ కొంచెం తక్కువ అనుకోండి. ముందే కాస్త భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే కాల్స్ అమ్మున్నారు కదా బాగా. సెల్లర్స్ కదండి, సెల్లర్స్ రూల్ ది మార్కెట్. ఈ సెల్లర్స్ అంటే షార్ట్ సెల్లింగ్ అని కాదు, ఆప్షన్ సెల్లర్స్. ఎక్కువ మంది కాల్ అమ్మారు కదా, అంటే ఎక్కువ కాల్స్ అమ్ముడయ్యాయి కదా, అట్లీస్ట్ ఎక్కువ రేటుకి అమ్ముడయ్యాయి కదా కాల్స్. ఆ ప్రీమియం తినేయటానికి ఏం చేస్తారంటే కొంచెం అట్లీస్ట్ టెంపరీగా మార్కెట్ని పడేయటం, లేకపోతే పెరగకుండా చూడటం చేసి అవి కాల్స్ కరిగిపోతే ఈలోగా కవర్ చేసేసుకుంటారు. కాబట్టి కాల్ సైడ్ పుట్ సైడ్ ఉన్నటువంటి రేషియో తీసుకున్నట్లయితే మాత్రం పెద్దగా మూమెంట్ ఏం కనిపించడం లేదు. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ ఇయర్ మంత్ ఎండ్ సెటిల్మెంట్. అయితే ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చినట్లయితే ఇండివిజువల్ స్టాక్స్లో మళ్ళీ డిఫరెన్స్ రావచ్చు. ఎందుకంటే వీ కాంట్ సే, చాలా షేర్లు బాగా తగ్గి ఉన్నాయి. తగ్గి ఉన్నవి ఇప్పుడు రికవర్ అవ్వాలి కదా.
ముఖ్యంగా ఆటో సెక్టర్ తీసుకున్నట్లయితే ఆటో సెక్టర్ సెల్లింగ్లోనే ఉంది. సెల్లింగ్లోనే ఉంది కాబట్టి రేపు కొంచెం షార్ట్ కవరింగ్ చేసుకుంటారేమో. దట్స్ వాట్ వీ హావ్ టు చెక్. ఇందులో ఆటో సెక్టర్లో తీసుకున్నట్లయితే టాటా మోటార్స్. టాటా మోటార్స్ చూద్దాం. టాటా మోటార్స్ చూడండి, దిక్కులేని ఏదో సామెత చెప్పినట్టు అట్లా అంత ఘోరంగా పడేశారు. టాటా మోటార్స్ ఎంత భయంకరంగా పడిందో చూడండి. ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి అసలు భయంగా రాలా. అంటే ఏంటి, రిసెషను, టెంపరీ రిసెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అనమాట మార్కెట్. ఇది సెప్టెంబర్ 10 తర్వాత టాటా మోటార్స్ ఏమీ రికవర్ అవ్వాల. బాగా ఘోరంగా దెబ్బతిన్న వాటిలో టాటా మోటార్స్ ఒకటి. మరి ఇందులో రికవరీ వస్తుందా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంత బయింగ్ ఏం కనిపించడం లేదు. ఉమ్. అయితే కొంచెం బయింగ్ రావచ్చు. టెక్నికల్గా చూస్తే గ్రాఫికల్గా కొంచెం బయింగ్ రావచ్చు. 772 లో కొట్టిన తర్వాత 800 దాకా వెళ్ళింది కదా, రేపు కొంచెం రికవరీ రావచ్చు. ఎందుకంటే ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చి ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ జోన్లోనే ఉంది. ఉం? అదొకటి. తర్వాత బాగా తగ్గిన వాటిలో బజాజ్ ఆటో, ఇవి చెప్పాలంటే పెద్ద పెద్ద అన్ని పడేశారులేండి, ఏం లేదు. బజాజ్ ఆటో చూడండి, ఇది అంతకన్నా ఎత్తి కుదేశారు. 9,000, ఘోరంగా 9,000, 9,100 అట్లా వచ్చింది. 12,000 నుంచి 9,000కి వచ్చిందండి. చూడండి టాటా మోటార్స్ తాలూకు పీక్ చూడండి, 12,670. ఇప్పుడు ఎంత ఉంది, 9,200. 12,600, 9,200 అంటే ఎంత తగ్గింది? ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. కాకపోతే కొద్ది కొద్దిగా జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టర్కి టైం పడుతుంది అనేది మార్కెట్ పండిట్స్ చెప్తున్నారు. మధ్యలో పెరుగుతుంటాయి, మధ్యలో రికవర్ అవుద్ది, మళ్ళీ పడిపోతుంది. అట్లా పడటం పెరగటం, పడటం పెరగటం, కన్సాలిడేషన్ మోడ్లోకి వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు ఏమిటంటే ఫాల్లో ఉంది. ఇట్ ఈస్ ఆటోమొబైల్ సెక్టర్లో స్టాక్స్ ఏంటంటే మెయిన్ స్టాక్స్ పడిపోతున్నాయంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ మెయిన్ స్టాక్స్ ఇది చూడండి, బాటమ్, ప్రీవియస్ బాటమ్ ఇక్కడ ఉంది చూడండి. టాటా మోటార్స్ చాలా ఘోరంగా, ఇది ప్రీవియస్ లో. ఇది ప్రీవియస్ లో ఎప్పుడు ఎన్ని నెలల కిందట, ఇది 4 months కదా, ఇది రీసెంటే. 4 months లో ఇది బిఫోర్ ఆగస్ట్ అండి, జూలై. లాస్ట్ జూలైలో వచ్చినటువంటి లెవెల్ 9,000 లెవెల్ ఇప్పుడు వచ్చింది. జూలై లెవెల్ ఇప్పుడు వచ్చింది. సో ఫ్లాట్ డౌన్ కాబట్టి తగ్గుతుంటే అంటే ఇప్పుడు ఇమీడియట్ గా రికవరీ రాకపోవచ్చు కదా. ఫ్లాట్ గా పడిపోయిన చూడండి ఆటోమొబైల్ సెక్టర్, ఇదంతా ఆర్ఎస్ఐ అంతా డౌన్ డౌన్ డౌన్. 30కి దగ్గర 30 ఆనుకొని వెళుతున్నది. అది ఎంఏసిడి అయితే దిగువన, చాలా దిగువన కలిసి వెళుతున్నాయి. సో ఇదొకటి. నెక్స్ట్ మారుతి, మారుతి సుజుకి తీసుకుందాం. మారుతి సుజుకి చూడండి, ఇది అధపాతాళంలోకి వచ్చింది. 11,000, ఇంకా తగ్గింది అనుకోండి, 10,800 అలా 850 దాకా వచ్చింది, 11,000. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఆటోమొబైల్ సెక్టర్కి దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ఆటోమొబైల్ సెక్టర్. అందుకని ఆటోమొబైల్ సెక్టర్లో సెల్లింగ్ వస్తున్నది. మార్కెట్కి ముందే తెలుసండి. మార్కెట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆ మధ్యన ఒకసారి మా ఫ్రెండ్ ఒకరిని కలవటం జరిగింది. హీఈస్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఆటోమొబైల్ యాన్సిలరీ ఇండస్ట్రీ ఉంది వాడికి. ఆ, 2-3 యూనిట్లు ఉన్నాయి.
ఏదో క్యాజువల్గా మాట్లాడుతా క్యాజువల్గా అనేసాడు. ఇప్పుడే ఆటోమొబైల్ సెక్టర్ మార్చి వరకు ఏమి చూడక్కర్లేదు. మార్చి వరకు, మార్చి నుంచి రివైవల్ అవుతుంది, మార్చి నుంచి రికవరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని. ఇండస్ట్రీకి ఉంటుంది కదా ఇన్ఫర్మేషను. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అప్పుడే అనుకున్నాను నేను. అది చెప్పి నెల రోజుల పైన అయిపోయింది. నెల రోజుల పైన అయిపోయింది. చూసారా, మారుతి ఎక్కడి నుంచి ఎక్కడికి, అబ్బా బాగా తగ్గింది ఇప్పుడు కొనేస్తాను, అట్లా కాదు, చూడాలి, వెయిట్ అండ్ వాచ్. ఒక రోజు రెండు రోజులు పెరగగానే ఇక్కడి నుంచి పెరిగిపోతుందని కొనటం కూడా కాదు. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, దే హ్యావ్ బాటమ్డ్ అవుట్. దే హ్యావ్ బాటమ్డ్ అవుట్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దే స్టార్ట్ పికింగ్ అప్ ఇమీడియట్లీ. ఇక ఇమీడియట్ గా ఇక నుంచి పెరిగిపోతాయి అనే అసంప్షన్ మాత్రం తీసుకోవద్దు. వాట్ నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హీరో మోటార్ కాప్. ఇదే బెటర్ అనిపిస్తున్నది వాటితో పోలిసి చూస్తే. చూద్దాం. ఇదే బెటర్ అండి. దీనిలో రికవరీ కనిపిస్తున్నది. క్లోజింగ్ క్లోజింగ్ బేసిస్ మీద చూద్దాం. క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. ఇది ఆల్రెడీ కొంచెం రికవరీ పాత్లో ఉంది. దిస్ లుక్స్ బెటర్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సారీ, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది టూ వీలర్ జైంట్. టూ వీలర్ ఏషియాలోనే బహుశా జైంట్ నంబర్ వన్. ఈ టెక్నికల్ గా కూడా ఏంటంటే ఇట్ ఈస్ పాయిజ్డ్ టు రైజ్. పైగా ఇది ఒక్కటే 46 అట్లా ఉంది ఆర్ఎస్ఐ. మిగిలినవన్నీ కూడా 30 దగ్గర అంటిపెట్టుకుని ఉన్నాయి. అంటే హెవీ వెహికల్స్ సంబంధించిన క్యాబ్, అంటే ఫోర్ వీలర్స్ హెవీ వెహికల్స్ సంబంధించినవి మాత్రం ఓ, ఇక మేము అప్పుడే రెడీగా లేమండి, అప్పుడే రికవర్ అవ్వమండి అన్నట్లుగా ఉన్నాయి. ఇది టాటా మోటో కార్పు వాటికంటే కొంచెం తొందరగా రికవర్ అవ్వచ్చు. బట్ ఏదైనా, ఎందుకంటే టూ వీలర్ ఇండస్ట్రీ ఒకటి, తర్వాత ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీ ఒకటి ఇండియాలో బాగా, అంటే దీనికి బిజినెస్ కంటిన్యూస్గా వస్తుంది కానీ తగ్గదు. సో ఇదండి ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే నిఫ్టీ తీసుకుంటే, నిఫ్టీ చూసాం కదా ఆల్రెడీ, మరొకసారి చూద్దాం. విల్ కమ్ బ్యాక్ టు నిఫ్టీ. ఇది రికవరీ మోడ్లోనే ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో స్టాక్స్ రికవర్ అవ్వలేదు కానీ నిఫ్టీ రికవర్ అయింది. దాని అర్థం ఏంటంటే మిగిలిన సెక్టర్స్ హెల్ప్ చేస్తున్నాయి. బట్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత 24,500, 24,700 రేంజ్కి వెళ్ళిన తర్వాత లేదు, 24,700 ఇక్కడ చూడండి, ఇది 50-డే మూవింగ్ యావరేజ్. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ, నేను అనుకోవటం కొంచెం మళ్ళీ వన్స్ అగైన్ కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. పడిపోదు, కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ 26,200 పీక్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది, అతి త్వరలో వచ్చేస్తుందని నేను అనుకోవటం లేదు. వచ్చేస్తే వచ్చేస్తుందేమో, బట్ నేను అనుకోవటం లేదు. అందుకని కంగారు ఏం లేదు. స్టాక్ సెలెక్ట్ చేసుకుని తీరిగ్గా నిదానంగా ఆచితూచి ఆలోచించి పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెయిట్ చేయొచ్చు కూడా కావాలనుకుంటే, జనవరి వరకు ఎలా ఉంటుందో, జనవరి చూసి, అంటే డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కదా, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమైనా పలికితే జనవరి నుంచి రికవరీ వస్తుంది. అవి పలకకపోతే మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ మార్చి వరకు గుర్రు పెట్టి నిద్రపోవటమే. ఆ, అయితే ఇంకొంచెం మార్కెట్లు తగ్గటమో లేకపోతే కన్సల్టేషన్ మోడ్కి వెళ్ళటమో జరుగుతుంది. మరొకసారి ఈసారి 10% కాకపోతే 5-6% తగ్గటం, అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా చాలా దూరం, రిమోట్ థింగ్ గురించి ఇప్పుడు ఆలోచించక్కర్లేదు అనుకోండి. ప్రస్తుతం ఇది పరిస్థితి. ఓకే. సో అయితే ఈరోజు మార్కెట్ మాత్రం రెండు విశేషాలు. ఒకటి, ఇంప్లాయిడ్ వాలటైలిటీ బిలో 15కి వచ్చింది, తగ్గింది. 4.4% ఎంతో తగ్గింది, గుడ్ న్యూస్. తర్వాత
మార్కెట్ బ్రెడ్త్ బాగుంది. అంటే మార్కెట్లో బయింగ్ స్ట్రెంగ్త్ ఇప్పటికీ ఉంది అని చెప్పడానికి ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా, చాలా పాజిటివ్గా ఉంది. జస్ట్ పాజిటివ్ కాదు, కొద్దిగా ఎక్కువగానే ఉంది. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంది, విక్స్ తగ్గింది. ఈరోజు మార్కెట్ మార్జినల్గా ఒక 80 పాయింట్స్ ఏమో పెరిగినట్లుంది. రేపు సెటిల్మెంట్ కాబట్టి మనం ఏమి మిరాకిల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సెటిల్మెంట్ అయినా కూడా స్టీప్ రికవరీ వచ్చేస్తుంది, నెల రోజులు బట్టి తగ్గింది కదా అంటే అది కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రెండు రెండు సార్లు 2 సెషన్స్లో గట్టిగా బయింగ్ వచ్చింది కదా. బయింగ్ వచ్చినప్పుడు చాలా వరకు పైపైన ఎంత ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేసుకున్నారు. పూర్తిగా కవర్ చేసుకున్నారు అని చెప్పడానికి నిదర్శనాలు లేవు, ఎందుకంటే దే విల్ వెయిట్ అండ్ వాచ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు కూడా కొంచెం రికవర్ అయింది, పెరిగింది. అంటే ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే రేపు హడావిడిగా హర్రీబరీగా కవర్ చేసుకోవటం ఎందుకు అని చెప్పి ఈరోజు కవర్ చేసుకోవాల్సిన వాళ్ళు కొంతమంది కవర్ చేసుకున్నారని అర్థం. కాబట్టి రేపు పెద్ద హడావిడే ఉండదని నేను అనుకుంటున్నాను. 24,500 రేంజ్ దగ్గర ఆగిపోవచ్చు రికవర్ అయినా కూడా. అయితే పడేస్తే భయపడవలసిన పని లేదు. పడేసినా కొంచెం రికవరీ, పడేశారనుకోండి 100-150 పాయింట్లు పడేశారనుకోండి, పడేసిన మళ్ళీ రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెటిల్మెంట్ కదా, బాగా తగ్గి ఉంది కాబట్టి ఈరోజు పడేసి ఏమీ ఇచ్చేయలేరు. ఈవెన్ దో మార్కెట్ ఈజ్ ఇన్ బేర్స్ హ్యాండ్స్, బేర్స్ కంట్రోల్ ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ బేర్స్ కంట్రోల్లోనే ఉంది. బట్ పడేయకపోవచ్చు, పడేసినా మళ్ళీ రికవరీ రావచ్చు, అంటే బయింగ్ రావచ్చు. ఇంతే ఈరోజు ఈ రోజుకి సంబంధించిన విశేషం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, అండ్ గుడ్ నైట్.